బొమ్మ చూడండి. ఇక్కడ ఏం చెప్పారంటే శ్రీ సీతారామరాజు వాజ్ డూయింగ్ మెడిటేషన్ సిన్స్ హిస్ చైల్డ్హుడ్. అంటే బాల్యంలోనే యోగా చేస్తున్న అల్లూరి సీతారామరాజు చిన్నప్పుడు అంట. బాగుంది. అండ్ నెక్స్ట్ అల్లూరి సీతారామరాజు వాజ్ ఐడెంటిఫైడ్ బై ద ట్రైబల్ పీపుల్. అల్లూరి సీతారామరాజుని గిరిజనులు గుర్తించారంట. అంటే అల్లూరి సీతారామరాజుది పెయింటింగ్ వేస్తారు కానీ అతనిది కూడా విగ్రహం ఉంటే చాలా రియలిస్టిక్గా ఉంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు దిస్, ట్రైబల్ పీపుల్ వర్ ఎక్స్ప్లాయిటెడ్ అండ్ ఆప్రెస్డ్ బ్లంట్లీ బై బ్రిటిషర్స్. బ్రిటిష్ పాలకులు గిరిజనులను హింసిస్తూ వాళ్ళ శ్రమను దోచుకుంటున్నారు. అంటే పూర్వం బ్రిటిష్ వాళ్ళు ఏం చేసేవారు, మనల్ని చాలా చిత్రవంతలు పెట్టి వాళ్ళ దగ్గర డబ్బు లాగేసుకోవడం, ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఇలాంటివన్నీ చేసేవారు కదా, దాన్ని చూపిస్తున్నారు. కాకపోతే 2 బొమ్మలు పెట్టారు. ఇప్పుడు 2 బొమ్మలు ప్యాచ్ వర్క్లే పోయే. అండ్ నెక్స్ట్ ఇక్కడ వెల్లంబులు ధరించిన అల్లూరి సీతారామరాజు గిరిజనులు ఐక్యపరిచి తిరుగుబాటుతనం నేర్పుట. అంటే గిరిజనులందరినీ ఒక దగ్గర ఐకమత్యంగా పేర్చి వాళ్ళందరికీ మోటివేషన్ ఇచ్చి వాళ్ళందరినీ బ్రిటిష్ వాళ్ళపైన తిరుగుబాటు చేయమని చెప్పే టైప్లో అల్లూరి సీతారామరాజు గారు ఇనిషియేషన్ తీసుకున్నారంట. అది చూపిస్తున్నారు. బాగుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ అల్లూరి సీతారామరాజు గివింగ్ వార్నింగ్ టు ద బ్రిటిష్ జనరల్. బ్రిటిష్ వాళ్ళకి అల్లూరి సీతారామరాజు వార్నింగ్ ఇచ్చారంట. అంటే మా ట్రైబల్ పీపుల్ జోలికి రావద్దు, వస్తే సాల్తీ లేచిపోతాయని చెప్పారు. అది చూపిస్తున్నారు ఇక్కడ. అండ్ నెక్స్ట్ బ్రిటిషర్స్ హెరాసింగ్ ద ట్రైబల్స్ టు నో ద సీతారామరాజు వేర్ అబౌట్స్. అంటే మనం వార్నింగ్ ఇచ్చాక ఊరుకోరు కదా, అందులోని బ్రిటిష్ వాళ్ళు డామినేషన్ ఎక్కువ ఉండేది. సో అలాంటప్పుడు ఆ బ్రిటిష్ వాళ్ళు అందరూ వచ్చి మన వాళ్ళని చిత్రహింసలు పెట్టేదిగో ఆడవాళ్ళని చూడండి ఎలా కొట్టడం, తలలు లాగడం, చీరలు లాగడం, ఇలాంటివన్నీ చేసి అసల్ట్స్ చేసి అబ్యూస్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి అల్లూరి సీతారామరాజు జాడ చెప్పండి అని చెప్పి వాళ్ళని బెదిరిస్తున్నట్టు కొడుతున్నట్టు తీసి చూపించారు. ఇంకో బొమ్మలు ఇరిగిపోయాయి, లేదంటే ఇంకా బాగున్నాం. అండ్ నెక్స్ట్ ఫైనల్ వన్, ఒకే సమయంలో విభిన్న ప్రాంతాల్లోని పోలీసు రాణాలకు అల్లూరి సీతారామరాజు కొల్లగొట్టుట. అంటే అల్లూరి సీతారామరాజు పోలీసుల దగ్గర కూడా తన వీరత్వాన్ని చూపించిన ప్రదేశాన్ని చూపించాడు. చాలా బాగుంది. ఓకే.